తల్లి. జై బాబా. ఇంకా కార్యక్రమం ఈ దివ్య ప్రవచనావళి సప్తమ సంపుటిలో ఇందాక తెలియజేస్తున్నాం కదా, మనిషి భగవంతుడి యొక్క ఎరుక పొందాలి అని. ఆ ఎరుక పొంది జీవించడం ఎలాగో అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. చెప్పడం బాగానే ఉందండి. ఎరుక పొందిన వ్యక్తి జీవించడం ఎలా ఉంటుంది అనేవి క్వశ్చన్ మార్క్ వస్తాయి. అట్లా అన్నింటికీ సమాధానం దొరుకుతుంది ఇందులో. ఎందుకంటే అనుభవంతో కూడినటువంటి సద్గురువులు తెలియజేసినటువంటి డిస్కోర్సెస్ అవి చాలా చక్కగా ఉంది, చాలా బాగుంటుంది. చదివి చాలా ఆనందిస్తారు, అనుభవానికి వినియోగపడతారు. గాడ్ రియలైజేషన్ అని అంటాం. గాడ్ రియలైజేషన్ అంటే పెద్ద పదంగా ఉంటుంది. దాన్ని ఎలాగా అంటే తెలియదు, దానికి సమాధానం ఈ పుస్తకంలో తెలుస్తుంది. అందుకని కార్యక్రమానికి ఆహార పదార్థాలు సమకూరుస్తున్నారు. జై బాబా, చాలా సంతోషించారు. బాధ్యతలని ఎట్టి పరిస్థితుల్లో విస్మరించొద్దు. నీ దైనందిక బాధ్యతల్ని కంపల్సరీగా నువ్వు నెరవేర్చు అని చెప్తున్నారు. ప్రతి డ్యూటీని ఫెయిత్ఫుల్ గా అటెండ్ అవ్వమని చెప్తున్నారు. ప్రతి పని భగవంతుడి పనిగా, అవతారుడి పనిగా నువ్వు చేయమని చెప్తున్నారు. నిరంతరం ఆయన నామాన్ని స్మరించమని చెప్తున్నారు. ఇది అవతార పురుషుడు చెప్తున్నారు. సద్గురువు ఏం చెప్తున్నారు? సద్గురువు దగ్గరికి నువ్వు వెళ్తే ఆయన చెప్తున్నారు సరెండర్ టు ద అవతార, అవతారుడికి సర్వసమర్పణాన్ని అవ్వమని చెప్తున్నారు. భగవంతుడిని ప్రేమించమని చెప్తున్నారు. భగవంతుడు అవ్వు అని చెప్తున్నారు. అన్లర్న్, నీవు నేర్చుకున్న ప్రతిదీ కూడా అన్లర్న్ ఆల్ దట్ యు హ్యావ్ లర్న్డ్, విస్మరించమని చెప్తున్నారు. ప్రతి క్షణం ఓపెన్ గా ఉండమని చెప్తున్నారు. మెడిటేట్ చేయమంటున్నారు, నామస్మరణ చేయమంటున్నారు, సైలెంట్ గా ఉండమంటున్నారు, నువ్వే నిశ్శబ్దమైన ప్రతీకగా అయిపోమంటున్నారు. బీ సైలెంట్, బికమ్ సైలెంట్. ఈ కార్యక్రమాన్ని పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే